అదిరిపోయిన నువ్వు స్తంభాల పలికినంత మాత్రాన బేల్ పడతాను అనుకున్నావా? అందరూ చూస్తుండగా నరికేస్తా. పరువులెవరో పరోసించి నారాయణలోకి ఎలా ప్రవేశించారా? ఈ సామ్రాట్ రావాలి అనుకుంటే రాక్షస మందిర్లోకైనా రాజాల రాగలడు, నిరాశకులు కళ్ళు విరిచి నవ్వుతూ నడిచి వెళ్ళగలడు. ఎదురు దెబ్బ తగిలే వరకు ఎందుకు పనికిరాని ప్రశ్నయాలు కూడా హీరోలకి ఫీలవుతారా? ఆయు 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 ముడితే అప్పుడు తెలుస్తుందిరా. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్న తర్వాతే నేను రాజదేవి రౌడీలో మారాను. గుండెలు తీసే గోండాలను, కసాయితనంతో పశువులా ప్రవర్తించే అపర కీచకులను అంతం చేశాను. సొంత డబ్బా పర్వతలాంటి నా ముందు నిక్కులు చేస్తే డొక్క 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 ఎందుకు వచ్చావో చెప్పు. నీ చిన్నలకు చరిత్ర విని ఎలా ఉంటావో చూడాలని వచ్చాను. వచ్చిన తర్వాత ఊరికే వెళ్ళడం ఈ సామ్రాట్ చరిత్ర లేదు. అందుకే నీకు ఒక వార్నింగ్ ఇస్తున్నాను. నువ్వు ఈ రోజు నుండి దోపిడీలని ఆపేయాలి. మళ్ళీ దోపిడీలు అంటూ ఊర్ల మీద పడ్డావో ఊరి మధ్యలో ఊరికొస్తాను. జాగ్రత్త. హెచ్చరిస్తుంటే ఎలాగుందో తెలుసా? ఎలాకొచ్చే ఏగినెచ్చింటుందిరా. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు నాకు వారిని ఇచ్చే మగవాడివిరా. వీర విక్రమ పరాక్రమవంతులని గొప్పగా చెప్పుకున్న ఎందరో నైవంచికులు ఏ సామ్రాజ్యానికి తట్టుకోలేక పరాయి రాష్ట్రాలకు పారిపోయారు. ఆ మాట కాదని నువ్వు నీ మాట నడిస్తే నా చేతిలో నికృష్టంగా చేస్తావు. జాగ్రత్త. అంతటి మనగాడు అయితే దెబ్బాల కొట్టడం మానేసి నాతో దెబ్బలాటకి దిగరా. కన్ను 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 మూసి తెరిసేలోపు నిన్ను మటాచ్ చేసేస్తా. భావిలో కప్పలా బ్రతికే నువ్వు నలుగురు పిరికినాయల కింద మాత్రాన ఏ చిత్తర పిడికి ముందు జవాబుల చిందర వేయకు. డబ్బాలు కొట్టడం మానేసి డబ్బులరా. నిన్ను చంపే నీ పచ్చిన తిరుగుతాను. శత్రు సంహారం చేయడమే ఏ సామ్రాట్ తెలిసిన విద్య. పరాజయమన్నది నన్ను పలకరించదు, వాటిని అన్నది నా దరిదాపులకు కూడా రాదు. కావాలని సరదాగా ఉంటే నాతో జైకెళ్ళిపో. ఏం కూర్చోరా కుట్రే. ఇప్పుడే చంపే నీ పచ్చిన తిరుగుతాను.
అనుకుంటే నిన్ను ఇప్పుడే ఇక్కడే చెప్పగలను కానీ హత్యలు చేయడం నా అభిమతం కాదు. అందుకే హెచ్చరించి వదిలేస్తున్నాను. గుర్తుంచుకో. ఈ రోజు తప్పించుకున్నంత మజా గొప్పోడువే కావచ్చు. ఏదో ఒక రోజు నా చేతికి సిక్కిన రోజు అప్పుడు చూపిస్తారా నా తడాక. ఏయ్! ఇది ఏమైనా నీ బావుగాడి గద్దనుకున్నావే? టైగర్ 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 అడ్డ తగ్గేదేలే. జరిగిపోయిన అనంతాల గురించి ఆలోచించుకుంటా. జరగబోయే దాన్ని గురిస్తున్నావు టైగర్. తప్పు కదా. ఎవడా నువ్వు? పిల్లల ప్రారంభానికి వచ్చి సలహాలు చెబుతున్నావు. చావాలని ఉందా? లేదు, చంపాలనుంది. ఎవడరా నువ్వు చంపేది? సర్దార్ అనే బంది పడుతుందని. సర్దారు చంపుతావా? వాడు 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 ఎవడనుకున్నావురా? నా తమ్ముడు. మరి నేనెవరు అనుకున్నావురా? నీ తమ్ముని లాక్కుంటే వెళ్ళి నా పక్కలో పెట్టిన అశోకుని. నువ్వంట నా తమ్ముడిని అరెస్ట్ చేసిందే నీకు ఎన్ని గుండెలురా? ఉన్నది ఒక్కటే గుండె, అది ముక్క ముక్క. నీలాంటి ఎదవలు చక్కర కొనపని చెప్పాలని నేను సర్దార్ని బంధించాను. రేయ్ అశోక్, మర్యాదగా సర్దార్ని వదిలిపెట్టకపోతే నిన్ను చంపే నీ నీ ప్రభుత్వానికి ఆశలు పంపిస్తానురా. నాకు తెలుసురా, ప్రాణాల తీరులోనూ పరమానందం పొందే పరమ కిరాతుడని నాకు బాగా తెలుసు. అందుకే దీన్ని ఒకేసారి చంపను. అంచెలంచెలుగా నా పగ తీరేలా చంపుతాను. ఓ పగబట్టిని పోవని మాట. ఈ పగ తీరక ముందే ఈ శవం సుశానానికి చేరుతుందిరా. మర్యాదగా నా తమ్ముని వదిలిపెట్టకపోతే నీ అన్నంత పని చేస్తానురా. వదులుతాను. ఎప్పుడో తెలుసా? నేను చెప్పే పని నువ్వు చేసినప్పుడు. ఏం చేయమంటావో చెప్పు. మాట 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 చెప్పావు మఠాస్ అయిపోతా. సరిగ్గా 20 ఏళ్ల క్రితం నువ్వు రామపురం దోషానికి వచ్చావు. ఆ రోజు నా కన్న తల్లి నీకు అడ్డుపడింది. ఆ ఊరు దోచుకోవద్దని నేను ప్రాధాయపడింది. అడ్డు వచ్చిన ఆనందం చేసి ఆ ఊరు దోచుకున్నావు. అందుకు నీకు నీ రుచుల శిక్షణ తెలుసా? ఎన్నాళ్ళగా నువ్వు దోచుకున్న తప్పంతా ప్రభుత్వాన్ని తిరిగి అప్పగించాలి. సొమ్ము తిరిగి అప్పగించాలా? ఎంత తేలిగ్గా చెప్పావురా? అది ఏమైనా నీ తాతగాడి చొమ్మనుకున్నావురా? 5 ఏళ్ల పాటు రాత్రనక పగలనక కష్టపడి తెచ్చింది సొమ్మురా.
నీకు ఇచ్చిన ఆకారాలు వదులుకుంటున్నావు. నేను చెప్పినట్టు చేస్తావో నీ తమ్ముడిని బలి చేసుకుంటావు. అసలు బతికి బట్టి కడతారు కదా నా తమ్ముడిని చంపడానికే. పిచ్చివాడ, సర్దార్ని ఎక్కడ దాచిపెట్టానో అది నాకు మాత్రమే తెలుసు, అది ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళకపోతే నీ తమ్ముడు తిండి లేక నీళ్లు లేక నికృష్టంగా సత్తాడు. రాజు చేస్తావో నీ తమ్ముడిని బలి చేసుకుంటావు, అది నీ ఇష్టం. రాజు వరకు నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు. చేస్తున్నావు ఏదో ఒక రోజు నా చేతికి సిక్కిన రోజు అప్పుడు చూపిస్తారన్న కొరక. రాజు ఒకట తగ్గింది, ఒకట తగ్గింది, ఒకట తగ్గింది అని అనుకునే నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్గా కూర్చానంటే స్విమ్మింగ్ పూల్ లో పడతారా నా కొడక. వచ్చా వచ్చా వచ్చా